వీడియోలో చూస్తున్నారు కదా, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది. ఇక్కడ ఓట్స్తో కిచిడి తయారు చేసుకున్నా. ఇది ఓట్స్లో మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇంకా మనకి శనగలు పెసర్లలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను చాలా రెగ్యులర్గా శనగలని పెసర్లని నానబెట్టి వీటిని మనం ఒకరోజు నానబెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ, వాటిని మనం మొలకలు వచ్చినాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా రోజు కొన్ని కొన్ని తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా మనకి చాలా మంచిది హెల్త్కి. ఇంకా మనం ఇప్పుడు ఈ స్ప్రౌట్స్లో ఏం చేయాలంటే ఉప్పుకి బదులుగా చాట్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. నేను చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం చాట్ మసాలా లైట్గా అట్లా చిలకరించిన. మామూలుగా ఎప్పుడు దోశ, ఇడ్లీ, పూరి, ఉప్మా ఇట్లాంటివే తింటుంటాం కదా, అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా మీరు తినండి, హెల్త్కి మంచిది. మామూలుగా బ్రేక్ఫాస్ట్కి పూరి, ఉప్మా, దోశ ఇట్లాంటివి నాకు కూడా ఇష్టం, కానీ అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా తింటుండాలి కదా. మీరు కామన్గా ఏం తింటారు ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి మాకు కామెంట్ చేయండి. ఈ ఓట్స్ కిచిడి తయారు చేసుకునే విధానం చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి.